నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గాయత్రి జపం ప్రాముఖ్యత. యజుర్ ఉపాకర్మ గురించి నిన్న చెప్పుకున్నాం. నిన్న అందరూ ఉపాకర్మ చేసుకునే ఉంటారు. వేదాధ్యయనం మొదలుపెట్టే రోజు ఉపకరణ ఉపాకర్మ అంటారు. ఏ వేదం అనుసరించే వాళ్ళకైనా మరుసటి రోజు గాయత్రి జపం చేయాలి. 1008 గాయత్రి జపం చేసేవాళ్ళు ఉంటారు, 108 చేసేవాళ్ళు ఉంటారు. ఇది సంవత్సర ప్రాయశ్చిత్తం. అంటే ప్రతిరోజు గాయత్రి జపం చేయని వాళ్ళు ఆ దోష పరిహారార్థం ప్రాయశ్చిత్తంగా ఈ గాయత్రి జపం చేస్తారు. గాయత్రి అంటే ఏమిటి? అసలు దాని ప్రాముఖ్యత ఏమిటి అంటే, గాయత్రి అనేది ఒక ఛందస్సు. గాయత్రి మాతేతం బ్రహ్మ జుషస్వనః ఛందసాం మాత అని అంటారు. అంటే ఛందస్సుకు తల్లి లాంటిది గాయత్రి. సంస్కృత ఛందస్సులో గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, త్రిష్టుప్, బృహతి, పంక్తి, జగతి అనే భేదాలున్నాయి. ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క రీతిగా ఉంటుంది. సంస్కృతంలో ఛందస్సు అంటారు, తెలుగులో కూడా ఛందస్సు అనే అంటాం, ఇంగ్లీష్లో ప్రాసడీ అంటారు. 8 అక్షరాలు, 3 పంక్తులు, మొత్తం 24 అక్షరాలు ఉంటే గాయత్రి ఛందస్సు అవుతుంది. దీనికి 3 పాదాలు మాత్రమే ఉంటాయి. సహజంగా శ్లోకం ఉంటే 4 పాదాలు ఉంటాయి, కానీ ఈ ఛందస్సులో 3 పాదాలు మాత్రమే ఉంటాయి. గాయంతం త్రాయతే ఇది గాయత్రి అంటారు. ఎవరైతే గాయత్రి జపం చేస్తున్నారో వాళ్ళని ఆ గాయత్రి మంత్రం కాపాడుతుంది. మంతారం త్రాయతే ఇది మంత్రం అంటే మంత్రం అనేది ఏదైనా సరే ఆ మంత్రాన్ని జపించే వాళ్ళని రక్షిస్తుంది. అలాంటి మంత్రాల్లో గాయత్రి గొప్పది. ఈ మంత్రాన్ని అసలు మనకెవరిచ్చారు అంటే విశ్వామిత్ర ఋషి దర్శించారు. మంత్రాన్ని దర్శించి ఉపదేశించిన ఋషిని ద్రష్ట అంటారు. రామలక్ష్మణులను తన యజ్ఞ సంరక్షణార్థం తీసుకువెళ్ళేటప్పుడు దారిలో వాళ్ళు ఆకలి దప్పులను తట్టుకోవడం కోసం బల అతిబల అనే మంత్రాలను ఇచ్చిన వారు విశ్వామిత్రుడు. ఋషి చందో దేవత అని అంటారు. అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా ఆయన దర్శించి లోకానికి ఇచ్చారు. గాయత్రి మంత్రంలో సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణ్ణి ధ్యానం చేస్తారు. సూర్యమండలం మధ్యలో ఉన్న పరమ పురుషుడు పరబ్రహ్మ అయిన భగవానుడి కళ్యాణ గుణాలను కీర్తించి మనలో జ్ఞానాన్ని వికసింపచేయాలని ప్రార్థిస్తారు. సూర్యమండల మధ్యవర్తి నారాయణ సరసిజానన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృతశంఖ చక్రః అని ప్రార్థిస్తాం. కృష్ణుడు భగవద్గీతలో గాయత్రి ఛందసామకం అని చెప్పాడు. 10వ అధ్యాయంలో దేంట్లో తాను ఉన్నాడో చెప్తున్నప్పుడు ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు తానే అని చెప్పాడు. అంటే అది అంత ఉన్నతమైన ఛందస్సు. దీన్ని సంధ్యావందనంతో కలిపి జపిస్తారు. జపం చేయడం భగవంతుడిని ధ్యానించడంలో అతి సులభమైన పద్ధతి. జాపక బ్రాహ్మణం గురించి మహాభారతంలో చాలా విస్తారంగా చెప్పారు. ఎలాంటి వారికైనా జపం చేయడం సులభమైన పద్ధతి. ఇందులో ఎటువంటి ఆయాసం ఉండదు, కష్టం ఉండదు. యజ్ఞం చేయడం అంటే పాలు, పెరుగు, నెయ్యి, ఇంకా అనేక పదార్థాలు కావాలి. అలాగే క్రియ ఖచ్చితంగా ఉండాలి. క్రియాలోపం జరిగినా మంత్రలోపం జరిగినా దోషం వస్తుంది. దానికంటే జపయజ్ఞం చాలా సులభం. పైగా గీతలో యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని కృష్ణుడు చెప్పాడు. అంటే యజ్ఞాలలో జపయజ్ఞంలో నేను ఉంటాను అని కృష్ణుడు చెప్పాడు. ఇందులో చేసేవారికి శ్రమ లేదు, ఏ పరికరాలు అవసరం లేదు, ఏ పదార్థాలు అవసరం లేదు. కూర్చున్న చోటే చేయొచ్చు. పొద్దున్నే సూర్యోదయం అవుతున్నప్పుడు గాయత్రి జపం చేయాలి. ముందు సంధ్యావందనం చేయాలి, తర్వాత జపం చేయడం మొదలుపెట్టాలి. సూర్యోదయం అయ్యే వరకు జపం చేస్తూ ఉండాలి. ఒకవేళ సూర్యుడు ఉదయించడం కొంచెం ఆలస్యమైతే ఇంకాసేపు జపం కొనసాగించాలి. సంధ్యావందనం చేయడం కుదరలేదు, గాయత్రి జపం చేస్తాను అనేవాళ్ళు ఉంటారు. కానీ అలా చేయకూడదు. సంధ్యావందనంలో గాయత్రి జపం ఒక భాగం.
అసౌ ఆదిత్యో బ్రహ్మః, అదిగో కంటి ముందు కనపడుతున్న ఆ సూర్యుడే బ్రహ్మ అని సంధ్యావందనం సమయంలో ఆరాధన చేస్తారు. భర్గోదేవస్య ధీమహి అంటే అతీతమైన తేజస్సు నదీయ ప్రచోదయాత్, నాలో మంచి గుణాలను పెంపొందించాలి అని కోరుకోవాలి. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే పొద్దున్నే ఒక 108, మధ్యాహ్నం ఒక 108, సాయంత్రం ఒక 108 గాయత్రి జపం చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది. లేదు పొద్దున సాయంత్రం కలిపైనా 108, లేదు పొద్దున ఒక 28, సాయంత్రం ఒక 28, అదే కాదంటే 18, ఏది కాదంటే ఎంతో కొంత శక్తి కొద్దీ గాయత్రి జపం చేయాలి. కూర్చొని చేయాలి. కూర్చొని చేయలేము అంటే పోనీ నిలబడైనా ఒక 10-15 చేయాలి. పంచె కట్టుకొని చేయాలి, బొట్టు పెట్టుకొని చేయాలి, ప్యాంటు వేసుకొని చేయకూడదు, షూ వేసుకొని చేయకూడదు, డ్రైవ్ చేస్తూ చేయకూడదు. ఒక్కవేళ డ్రైవ్ చేస్తూ చేయవలసిన నిర్బంధం సమయం లేక ఉన్నా కాళ్లకు షూ వేసుకోకూడదు. గాయత్రి అంటే అదృష్టం, అంటే కంటికి కనపడింది, కంటితో చూడలేనిది, చేతితో స్పృశించలేనిది. అది శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి మనం జపం చేస్తున్నాం. కంటికి కనపడని దాన్ని మన శాస్త్రం చెప్పిందని నమ్ముతున్నాం. మనకు మంచి చేస్తుంది అని నమ్ముతున్నాం. ఇవన్నీ చెప్పిన ఆ వేదం చేయవలసిన విధి విధానాలు కూడా చెప్పింది. వేదంలో చెప్పిన పద్ధతిలో చేస్తే మన ఫలితాన్ని పొందగలుగుతాం. అంతే తప్ప ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పక్కకు పెట్టి నేను వేరే రకంగా చేస్తాను అంటే దానివల్ల ఉపయోగం ఉండదు. వేదం ఎలా చెప్పిందో అలా చేయాలి. రూల్స్ రెగ్యులేషన్స్ మన ఇష్టం ఉన్నట్లు చేయడానికి గాయత్రిని మనం కనిపెట్టలేదు. వేదంలో చెప్పబడింది, ఋషులు దర్శించారు కాబట్టి వేదంలో ఎలా చెయ్యాలి అని చెప్పారో అలాగే చేయాలి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా సహస్ర గాయత్రి చేయాలి. ఒక పౌర్ణమి నాడో, అమావాస్య నాడో, లేదా మీకు వీలున్న ఒక రోజు, నెలకు ఒకసారి ఒక 1008 గాయత్రి చేస్తే మీకు ఒక అతిమానుష శక్తి దొరుకుతుంది, తేజస్సు పెరుగుతుంది, భగవంతుడి కృప దొరుకుతుంది. కాబట్టి తప్పక అందరూ గాయత్రి జపం చేయాలి, సూర్యుడిని ప్రార్థించాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి, సకల సంపదలను పొందాలి. దాంతోపాటు జ్ఞాన సంపద, భక్తి సంపద అనేది పరిపూర్ణంగా పొందాలి. ఇది మనకు ధార్మిక జీవనానికే కాక లౌకిక జీవితంలో కూడా అభివృద్ధిని పొందడానికి ఉపకరిస్తుంది. ఇది మనం ఆచరించాలి, మన పిల్లలకు చెప్పాలి, దీని ప్రాముఖ్యత తెలియజేయాలి. ఆత్మ ఉజ్జీవనానికి, శరీర ఆరోగ్యానికి బ్రహ్మోపదేశం గాయత్రి మంత్రం బాగా ఉపకరిస్తుంది. అందరూ ఒక 1008 గాయత్రి చేసి సూర్యభగవాను ధ్యానించి ఆయన కృపను పొందాలి. పిల్లలకు సంధ్యావందనం ప్రాముఖ్యత తెలియజేయాలి. అది శారీరక మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుంది. ఆత్మ ఉజ్జీవనం కలుగుతుంది. అందులో ఉన్నతమైంది బ్రహ్మోపదేశం గాయత్రి మంత్రం. అందరూ తప్పక చేసి సత్ఫలితాలను పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.